మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు, అనగా 15 రోజుల పాటు పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే సశాస్త్రీయమైన పద్ధతులు తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే కుజుడు ఉన్నప్పుడు కొంచెం మాటలో ఒక కర్కశత్వం ఉంటుంది. అలాగే ప్రవర్తనలో తేడా ఉంటుంది, ఆలోచనలో తేడా ఉంటుంది. ఆ విధంగా మొత్తం మీద కుజుడు జన్మంలో ఉన్నప్పుడు సంచరించేటటువంటి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. కొన్ని శరీరానికి తనుభావం కాబట్టి శరీరానికి గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు, వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, అంటే మరి చిన్నపిల్లవాళ్ళకి ఇదైతే వర్తించదు అనుకోండి, వాళ్ళు హుషారుగానే ఉంటారు. కాబట్టి కొంచెం వయసు అయిన వారు కనుక ఉన్నట్టయితే మెట్లు దిగేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా నడవడం, రోడ్డు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుడి జన్మంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోయినట్టయితే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తోంది. తృతీయంలో కేవలము ఒక్క రోజు మాత్రమే సంచారం చేస్తూ ఉన్నాడు. అది ఏంటంటే కన్యలో. తదుపరి వక్రమ గతిలో నడుస్తారు కాబట్టి ఆయన అక్కడి నుంచి ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు. ద్వితీయ స్థానంలోకి వస్తే అక్కడ మనకి కుటుంబపరమైన చికాకులు అన్నీ కలిగిస్తారు. ఆయన పిల్లల విషయంలో కానీ, ధన విషయంలో కానీ, మాట విషయంలో కానీ చికాకులు కలిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి కేతు గ్రహ సంచారం వలన. ఇకపోతే రాహుగ్రహ సంచారం కనుక తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒకరోజు, అష్టమ స్థానంలో మిగతా రోజులు 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రెండు భాగ్యస్థానం కావచ్చు, అష్టమ స్థానం కావచ్చు, ఆయుస్థానం ఏదైనప్పటికీ కూడా చికాకు కలిగించే కానీ శుభప్రదమైన ఫలితంలో ఇవ్వజాలడు. ఇక్కడ ముఖ్యంగా ఈ అష్టమ స్థాన సంచారం అనేటటువంటిది ఆయుస్థానానికి సంబంధించింది కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి మన బంధువులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, పరమ మిత్రులు కావచ్చు, మొత్తం మీద ఏదో ఒక హఠాత్తుగా ఏదో జరిగిపోయినట్టుగా కొన్ని మరణ వార్తలు వినటం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, అవమానాలు పాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది, ఎందుకంటే రాశిగతమైనవి కదండి, కొన్ని కోట్ల మందికి సంబంధించినవి కాబట్టి ఇందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. కొంతమందికి రాజదండన అంటే ఉద్యోగం నుంచి సస్పెండ్ అవ్వటం కావచ్చు, లేదు ఇంకా కారాగార శిక్ష లాంటివి కూడా పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన పెద్ద దుఃఖమే కలిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన. ఇకపోతే భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం, భాగ్యస్థానంలో కూడా శుక్రుని యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంది. ఇక్కడ తండ్రి గారు కానీ, ఆ వయసు వారు కానీ చాలా ఉన్నట్టయితే వారి ఎడల మనకి అభిమానం పెరగటము, మన మీద వారికి ఆప్యాయత పెరగటము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే దాన ధర్మాలు బాగానే చేస్తాము. ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకున్నటువంటి ఈ సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ, అంటే వాహన సౌఖ్యం కావచ్చు, గృహ సౌఖ్యం కావచ్చు, మిగతా ఏ సౌఖ్యాలు అయితే మనకు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిపూర్ణంగా అనుభవించేటటువంటి ఒక అవకాశము, అలాగే గుళ్ళకి గోపురాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా మనకి భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతుంది. అలాగే లలిత కళలో ప్రవేశం ఉన్నటువంటి వారికి మంచి అవకాశము. అలాగే భాగ్యస్థానం కాబట్టి ముఖ్యంగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్న వారికి బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవేశం ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మంచి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగా పెరిగేటువంటి అవకాశం కూడా ఈ శుక్రగ్రహ భాగ్యస్థాన సంచారం వల్ల కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇదే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. ఈ శని యొక్క సంచారం కూడా
9వ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలదండి. తండ్రి గారు కానీ, ఆ వయసులో ఉన్న వారు కానీ వారి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు మనకి శుక్రుడు ఏవైతే అవకాశాలు మనకి ఇక్కడ కల్పిస్తూ ఉన్నాడో, ఎంత మంచి కల్పిస్తూ ఉన్నాడో మంచి అవకాశాలు, వాటిని కొంచెం దూరం చేసే ప్రయత్నవంతంలో ఉంటాడు శని భగవానుడు భాగ్యస్థానం వల్ల. నిజానికి చెప్పుకోవాలంటే ఈ 16వ తారీఖు వరకు శపిత యోగము అని ఒక యోగం ఉంటుంది, అది ఒక దుర్యోగం. ఆ దుర్యోగం కూడా ఉన్నది. కానీ గోచార రీత్యా యోగాలు సంభవించవు అనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఎవరికి ఇప్పుడు ఈ శని రాహు కలిసి ఒకే రాశిలో ఉన్న కాలంలో ఎవరైతే జన్మిస్తారో వారికి ఖచ్చితంగా వారి జాతకంలో శపిత యోగం అనేటువంటి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుందండి. అయితే గోచారరీత్యా ఎవరికి కాదు కాబట్టి దాని గురించి ఇంకా ఇక్కడితో ఆపేద్దాము, ఇది అయిపోయింది. ఇకపోతే కర్కాటక రాశి వారికి బుధుడి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ ఏకాదశ 2 స్థానాల్లో సంచారం జరుగుతోంది 20వ తారీఖు వరకు. అంటే ఒక 5 రోజుల పాటు దశమ స్థానంలోను తదుపరి ఏకాదశి స్థానంలోనూ కూడా సంచారం చేస్తున్నాడు. బుధుడు దశమ ఏకాదశ 2 స్థానాలలోనూ కూడా ఇక్కడ మనకి చాలా చక్కటి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉందండి. 2 చోట్ల కూడా ఇక్కడ లాభాలు అవి వస్తే, అక్కడ వృత్తిపరంగా పైకి ఎదిగితే ఇక్కడ అనుకోనటువంటివి ఆ ధనార్జన జరగటం జరుగుతూ ఉంటుంది. ఈ లాభస్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ, చక్కటి ఫలితాలన్నీ కూడా బుధుడు బాగా మంచి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఇకపోతే మనకి ఏకాదశ స్థానంలో సూర్య భగవానుడు రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారము ఏకాదశ స్థానంలో చాలా ఆరోగ్య విషయంలో, ఇంట్లో కుటుంబంలో, మన ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యప్రదుడు కాబట్టి, ఆరోగ్య కారకుడు కాబట్టి, ఆరోగ్యం భాస్కరాది చేతి కాబట్టి అక్కడ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ కూడా. అలాగే సర్వ సంపదలు కలగజేస్తూ ఉంటాడు. ఏకాదశి స్థానం కదండి, అంచేత లాభాలు కలుగుతూ ఉంటాయి. అలాగే వ్యవహారం ఏది మొదలుపెట్టినా ఇది ఉంటుంది, ఒక కమాండింగ్ ఉంటుంది. ఎందుకంటే రాజు కదా, నవగ్రహాలకి రాజు అయినా కాబట్టి చక్కటి ఫలితాలన్నీ కూడా రవిగ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురుడు యొక్క సంచారము తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదండి. వ్యయం చాలా ఎక్కువ అవుతుంటుంది, ధనం ఖర్చు అవుతుంది. అయితే ఆ వ్యయమైనటువంటి ఖర్చు మాత్రం చాలా ఫ్రూట్ఫుల్గా, యూజ్ఫుల్గా, అంటే సద్వినియోగం అవుతుందండి. అది అనారోగ్యాన్ని బాగు చేయడానికి, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టడం, లేకపోతే పిల్లల చదువు కోసమో, పిల్లల ఉద్యోగం కోసమో, లేకపోతే ఇంట్లో ఏదో ఒక మంచి వస్తువు కొనడం కోసమో సద్వినియోగం అవుతుంది. ఆ వ్యయం అయ్యేటటువంటి ఆ ధనం చాలా సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది ఈ వ్యయ స్థానంలో గురువు వలన. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి కనుక మనం చెప్పుకోవాలంటే బుధుని యొక్క సంచారం బాగుంది, శుక్రుని యొక్క సంచారం బాగున్నదండి. అలాగే అందుచేత మనకి రవి యొక్క సంచారం కూడా చాలా బాగుంది. కాబట్టి మొత్తం మీద 3 గ్రహాల యొక్క అనుకూలత బాగుందండి. 3 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది అంటే బాగున్నట్టుగానే చెప్పుకోవాలి. గోచార రీత్యా ఎక్కువ గ్రహాలు 3 రాసుల్లో మాత్రమే యోగిస్తాయి. ఒక్క శుక్రుడు తీసుకున్నట్టయితే ఎక్కువ రాసుల్లో 10 రాసుల్లో యోగిస్తాడు. ఒక్క బుధుడిని కనుక తీసుకున్నట్టయితే 7 స్థానాలలో సంచారం చేస్తాడు. గురువును కనుక తీసుకున్నట్టయితే 5 రాసుల్లో సంచారం శుభఫలితాలు ఇస్తాయి తప్పితే మిగతావన్నీ కూడా 3 రాసుల్లోనే సంచరిస్తాయి. 3 గ్రహాలు బాగున్నాయి అంటే గోచార రీత్యా బాగున్నట్టుగానే మనం అనుకోవాలి. అయితే మిగతా గ్రహాల గురించి మరి పట్టించుకోవాలంటే కుదరదండి. చేత కొన్ని గ్రహాలు అనుకూలతున్నా, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా నవగ్రహాల గురించి మీరు నిత్యము ఒకసారి స్మరించుకోవడం అనేది మీరు పూజలో ఒక భాగం చేసుకున్నట్టయితే చాలా వరకు వీటి నుంచి మనం బయటపడతాము. అదే కాకుండా ఆ కాలంలో మనం వార ఫలాలు చెప్పుకుంటున్నాం. ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి కొన్ని పండుగలు ఉంటాయి. సంకష్ట
చతుర్థి అంటాము, లేదా సంకటహర చతుర్థి అంటాము. ఇది కూడా మన కష్టాల నుంచి దూరం చేస్తుంది. సంకటహర పేరులోనే ఉంది. అలాగే హనుమ జయంతి, ఇప్పుడు ఏళ్ళనాడు శని ఉన్నవారికి, అష్టమ శని ఉన్నవారికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మాస శివరాత్రి, ఈశ్వరాభిషేకం అంటే ఇంకేముందండి, మొత్తం నవగ్రహాలను కూడా పక్కన పెట్టినట్టే, బ్రహ్మరాత్రం కూడా పక్కన పెట్టినట్టే. మన మార్కండేయ పురాణం అదే చెప్తూ ఉంటుంది. ఏమని, మార్కండేయుడికి ఆదాయం అయిపోయింది, యమధర్మరాజు వస్తాడు తీసుకెళ్ళడానికి. యమధర్మరాజుని కూడా ఆయన తండ్రి తరివేస్తాడు అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీలు లేదో నా భక్తుడని. అందుచేత ఇట్లాంటివి కొన్నిటిని మనం మన పురాణాల ప్రకారం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇవి మనకు చాలా శుభాన్ని కలిగించేటటువంటివి. ఈ నవగ్రహాలతో పాటు ఈ విధమైనటువంటి ఆ పండగలు వచ్చిన వాటిని కూడా మనం భక్తి శ్రద్ధలతో ఆచరించినట్టయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఈ కష్టాల నుంచి మనం బయటపడే అవకాశం చాలా 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 ఎక్కువ. ఇవన్నీ చేయండి, ఇదంతా మీ అనుకూలంలోకి వస్తుంది. శుభం భూయాత్.